బుధవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేష్పురంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా దేవాలయం నుండి కళ్యాణ మండపం వరకు మంత్రి మేళతాళాలతో ఊరేగింపుగా పట్టు వస్త్రాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. బుధవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేష్పురంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా దేవాలయం నుండి కళ్యాణ మండపం వరకు మంత్రి మేళతాళాలతో ఊరేగింపుగా పట్టు వస్త్రాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి జమదగ్ని మహర్షి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని, జిల్లా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని మంత్రి కోరారు. దర్వేష్పురం రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పద్మ, ఎంపీడీఓ వేద రక్షిత, ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి, ఈవో నాగిరెడ్డి, పూజారులు మల్లాచారి, వెంకటేష్ శర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారు ఇక్కడ వెలిచి 24 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా భక్తులకు ఎంతో నమ్మకం. అమ్మవారికి పిలిస్తే పలికే
దర్శనానికి వచ్చి 11 మార్లు ప్రదక్షిణ చేసుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లయితే ఆయురారోగ్యాలు కలుగుతాయి, సంతానం కలుగుతుంది, అదేవిధంగా వివాహం కాని వారి వివాహం కలుగుతుంది. ఈ విధంగా అమ్మవారికి రోజు రోజుగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈరోజు బ్రహ్మోత్సవాలు జరిగాయి. నిన్న రోజు మంగళవారం నాడు నిన్న ఉదయం మహాగణపతి పూజ